Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో మనం 6వ రోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. అమ్మ గోదాదేవి ఈ 6వ పాసురంలో మనకేం చెప్పిందో ఒకసారి తెలుసుకుందాం. புல்லும் சிலும்பினகான் புல்லரையின் கோயிலில் வெள்ளை விழிசங்கன் பேரரவங்கேட்டிலையோ பிள்ளாய் எசுந்திராய் பேமிலே நஞ்சுண்டு கள்ளச்சகடம் களக்கழியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெசென்று அரியென்ற பேரரவம் ఉల్లం పగుందు కులిరిందే లోరెంబావాయ్. పుల్లుం శిలుంబినగాన్ అని పక్షుల అరుపులను గురించి తెలియజేస్తుంది గోదాదేవి. పక్షుల అరుపులు అంటే ఏమిటి అంటే, మామూలుగా తెల్లవారుజామునే మనకంటే ముందు పక్షులు కూస్తాయి కదా, కోడి కూత అంటుంటారు. పూర్వకాలం ఏ అలారం లాంటివి ఏవి లేని సమయంలో పక్షుల ఆ చప్పుడు విని, ఆ ధ్వని విని మేలుకొనేవాళ్ళు జనాలు. నిన్నటి వరకు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి రూపాల్లో భగవంతుణ్ణి చెప్పిన తర్వాత ఈరోజు అమ్మ గోదాదేవి తన వ్రతాన్ని ప్రారంభిస్తూ ఒక్కొక్క గోపికను మేలుకొలుపుతుంది. గోదాదేవి కంటే ముందు 10 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఈరోజు నుండి 15వ పాసురం వరకు రోజొక ఆళ్వార్లను గోపికను మేలుకొల్పినట్టుగా మేలుకొలుపుతుంది అని చెప్తారన్నమాట. ఆళ్వార్లను మేలుకొల్పడం అంటే ఏమిటి అంటే, వారు చెప్పిన ప్రబోధాలను ముందుంచుకొని ఒక గోపికని మేలుకొలుపుతుంది. ఈరోజు ఒక గోపికని మేలుకొలుపుతుంది. ఈ వ్రతమే మార్గశీర్ష స్నానవ్రతము. తన స్నేహితులందరితో కలిసి, చెలులందరితో కలిసి చేయాలనుకుంది గోదాదేవి. ఆ క్రమంలోనే పుల్లుం శిలుంబినగాన్ అని ఒక గోపిక ఇంటి దగ్గరికి వచ్చి, ఒక చెలి ఇంటి దగ్గరికి వచ్చి ఆ పక్షుల ధ్వనిని గుర్తుగా చెప్పి ఆమె నిద్ర లేపుతుంది. వీళ్ళంతా ముందు అనుకున్నారు, మనమందరం కలిసి ధనుర్మాస వ్రతం చేద్దాము అని అనుకొని, మరి ఎలా అంత తెల్లవారుజామున మాకు మేలుక రాదు కదా అంటే, గోదాదేవి దానికి బాధ్యత తీసుకొని మీ అందరినీ నిద్రలేపే బాధ్యత నాది అని ఆ 10 మందికి హామీ ఇస్తుంది. ఆ ప్రకారంగా ఈరోజు ఒక గోపిక ఇంటి ముందుకు వచ్చి ఆ గోపికని నిద్రలేపుతుంది. పక్షులు కిలకిరారావాన్ని చేస్తున్నాయి అని చెప్పి. ఏమిటిది పక్షులు అంటే, మనకి ఆచార్యులను ఈ పక్షులతో పోలుస్తారన్నమాట మన పెద్దలు. ఉభాభ్యామేవ పక్షాభ్యాం ఇదాఖ్యే పక్షినోగతి అన్నట్టుగా 2 రెక్కల మీద ఎలాగైతే పక్షులు ఎగురుతాయో, మన ఆచార్యులు కూడా అలాగనే జ్ఞానము, అనుష్ఠానము అంటే ఏది ఎలా చేయాలనో తెలుసుకోవడం జ్ఞానం, దాన్ని ఆచరించడం అనుష్ఠానం. ఈ 2 కలిగిన వాళ్ళు మన పూర్వాచార్యులు. అలాంటి ఆచార్యులను ఆశ్రయిస్తే అప్పుడు వాళ్ళు మనకి తత్వాన్ని బోధిస్తారు, యథార్థాన్ని, సత్యాన్ని మనకు అవగతం అయ్యేలాగా చేస్తారు. తద్వారా భగవత్ప్రాప్తి మనకు లభిస్తుంది అని. మరి ఈ లోపల నిద్రిస్తున్న గోపిక ఎవరు ఈరోజు అంటే, భగవద్ అనుభవం మాత్రం తెలుసు అమ్మాయికి. భగవంతుని ఎట్లా ఆరాధించాలో తెలుసు. కానీ మన వైదిక సంప్రదాయంలో, ముఖ్యంగా ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భాగవత నిష్ఠ అంటారు. భగవంతుని ఎలాగో కొలుస్తాం, కానీ ఆయనకి ఎప్పుడు ప్రీతి కలుగుతుందట? తనను కాదు, తన భక్తులను ఎవరైతే ఆశ్రయిస్తారో, కొలుస్తారో వాళ్ళను చూసి వాళ్ళకి భగవంతుడికి అనుగ్రహం కలుగుతుందట తొందరగా. అందుకనే లోపల ఉన్న గోపికకు ఈరోజు భాగవతుల యొక్క సమాశ్రయణం గురించి తెలియజేస్తుంది ఈ గోదాదేవి. ఎలాగా? మేల్కోవమ్మ పుల్లుం శిలుంబినగాన్ పుల్లరయిన్ కోయిలిల్. అక్కడ గరత్మంతుడు ఎవరు? పక్షులకు రాజు, ఖగరాజు అంటారు. అలాంటి గరత్మంతునికి స్వామి అయినటువంటి ఆ గోవిందుడి ఆలయంలో, శ్రీమన్నారాయణుని కోవెలలో అందరూ కూడా భక్తులు శంఖధ్వనిని చేస్తున్నారు. వెల్లే విలిషంగన్ అని సంబోధిస్తుందన్నమాట. వెల్లే విలిషంగన్ అంటే తెల్లని శంఖములను పూరిస్తున్నారు. శంఖం తెల్లగానే ఉంటుంది కదా, మళ్ళీ తెల్లని శంఖం అనడంలో అర్థం ఏమిటి అంటే, అది సత్వగుణాన్ని తెలుపుతుంది. ఎవరికైతే సత్వగుణ ప్రవృత్తి కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు.
అలా ఆశ్రయించిన వాళ్ళు శంఖాలను పూరిస్తున్నారు. అంటే మేలుకొల్పన, అటు భగవంతుడికి ఇటు భక్తులకి ఇద్దరికీ మేలుకొలుపు సంకేతం ఆ శంఖారావం. శంఖ ధ్వనిని ప్రణవ నినాదంగా చెప్తారు. ప్రణవానికి ప్రతిరూపం ఓంకారం. మనం శంఖం ధ్వనించినప్పుడు కూడా వింటే ఓం అనేటువంటి ధ్వని వస్తుంది. అలా తెల్లని శంఖాన్ని అక్కడ కోవిలలో పూరిస్తున్నారు అర్చకులు, స్వాములు. కాబట్టి ఓ అమ్మాయి నువ్వు నిద్రలేచిరా పిల్లాయ్ అని చెప్తుంది. పిల్లాయ్ అంటే ఓ అమాయకురాలు అని సంబోధం. అమాయకురాలు ఎందుకయింది అంటే కేవలం భగవద్ అనుభవం మాత్రమే తెలుసు, భాగవత నిష్టకి ఇంకా ఆమె పూనుకోలేదు, రాలేదు, తెలుసుకోలేదు అని అర్థం. కాబట్టి ఆమెను పిల్లాయ్ అని పిలుస్తున్నారు, అమ్మాయి అని. తర్వాత ఏంటి, సుప్రభాతాన్ని చెప్తుంది. కౌసల్య సుప్రజ రామ అంటూ మొట్టమొదటిసారిగా శ్రీరామావతారంలో మనకి విశ్వామిత్రుల వారు సుప్రభాతాన్ని పరిచయం చేశారు. ఆ తర్వాత ఉత్తిష్టోత్తిష్ట గోవింద అని అందరు దేవతలకి సుప్రభాతాలు వచ్చినాయి. అలాగే మరి ద్రవిడ భాషలో కూడా తొండరడిప్పుడి ఆళ్వారు అనేటువంటి మహానుభావులు తిరుప్పళి ఎలిచ్చి అని చెప్పి ఒక సుప్రభాతాన్ని ద్రవిడంలో రచించారన్నమాట. వాటిని గుర్తు చేస్తుందా గోదాదేవి అన్నట్లుగా అటు లోపల నిద్రిస్తున్న ఆ గోపికని మేలుగొలుపుతుంది. ఆ గోపిక ఎవరు? మనమే. మనం ఇంకా నిద్రావస్థలోనే ఉన్నాం. భగవదాభిముఖ్యమే మనకు కలగలేదు, ఇంకా భాగవతాభిముఖ్యం ఎక్కడ కలుగుతుంది? కాబట్టి ఆ రెండింటిని మనకు ప్రబోధించడానికి, అంటే మనకు కొంత భగవంతుడి గురించి ఎంతో కొంత తెలుసు, కానీ పరిపూర్ణంగా తెలియదు. అది తెలిపేదే ఈ సుప్రభాతం, మేలుకొలుపు అన్నమాట. మన కొన్ని ప్రాంతాల్లో ఈ ధనుర్మాసోత్సవాన్ని మేలుకొలుపులు అని కూడా మేలుకొలుపు ఉత్సవంగా ఈ నెల రోజులు జరుపుకుంటారు ఉత్సవంగా. అట్లా భాగవతులతో స్నేహం చేయాలట. దాన్ని ఏమంటారు? సత్సంగం. సత్సంగాత్ భవనిస్పృహో గురుముఖాత్ అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి సత్సంగం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి యథార్థ జ్ఞానం బోధపడుతుంది, స్వస్వరూప జ్ఞానం తెలుస్తుంది, నేనెవరు అని. అప్పుడు ఆచార్యుల దగ్గరికి వెళ్తాం మనం. శ్రీశం ప్రపద్యాత్మవాన్ గురుముఖత. అప్పుడు గురుగారిని ఆశ్రయించి స్వామి మరి నేనేం చేయాలి, ఎలా భగవంతుని చేరుకోవాలన్నప్పుడు వారు చక్కగా భగవంతుని చేరుకునే మార్గాన్ని తెలుపుతారు. అప్పుడు శ్రీశం ప్రపద్యాత్మవాన్, ఆ సర్వేశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని మనం శరణాగతి చేసి తరించే అవకాశం ఉంటుంది. ఎవరిని గురించి చెప్పి ఈరోజు మనకి ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క భగవద్ అవతారాన్ని పరిచయం చేస్తూ ఈరోజు సాక్షాత్తు శ్రీకృష్ణ వైభవాన్ని మనకు తెలియజేస్తుంది గోదాదేవి. ఏమని చెప్పి, యశుందిరాయ్ పేమిలైన అంజుండు అంటే ఆ శ్రీకృష్ణుడిని మనం కొలవాలి. ఎలాంటి శ్రీకృష్ణుడు? పేములైన అంజుండు అంటే పసితనంలోనే 8వ రోజే తనను అంతం చేద్దామని ఒక గోపిక, అందమైన గోపిక వేషం ధరించి వచ్చినటువంటిది పూతన. ఆ పూతన అనేటువంటి రాక్షసిని స్తనములలో ఉన్నటువంటి విషాన్ని లాగి చంపేసిన వాడు. అంటే ఆ పూతన ఎలా వచ్చిందట? ఒక గోపిక, అందమైన గోపిక వేషం వేసుకొని ఏదో తన పాలు ఇచ్చినట్టుగా ఆ పిల్లవాడికి విషాన్ని తాగించి చంపేద్దాం అని చెప్పి అనుకుంది ఆ యొక్క పూతన. ఆమె యొక్క తత్వాన్ని గ్రహించినటువంటి వాడు ఈయన పెద్ద మాయావి కదా, ఈయన ముందు ఏ మాయ నిలుస్తుంది? కాబట్టి అప్పుడు ఆ పూతన యొక్క పాలతో పాటు ఆ విషాన్ని కూడా లాగి, రక్తాన్ని లాగేసి ఆ పూతనను సంవరించినటువంటి వాడు. అరే మరి ఇక్కడ పూతన ఎందుకు వచ్చింది అంటే మనలో కూడా దుర్గుణాలు ఉన్నాయి. మనం కూడా చూడ్డానికి చక్కగా కనిపిస్తాం, కానీ అరిషడ్వర్గముల చేత మనం ఆవరించబడి ఉన్నాం, ఇంకా మాయ తొలగలేదు. కాబట్టి మనం ఒకసారి భగవంతుని ఆశ్రయిస్తే మనం ఏ రకంగా ఆశ్రయించినా మిత్రభావేన సంప్రాప్తం అంటాడు రామచంద్రస్వామి. నువ్వు స్వామిగా కాకుండా ఒక స్నేహితుడిగానైనా సరే నన్ను ఆశ్రయిస్తే నేను రక్షిస్తాను అని అభయం ఇచ్చాడు శ్రీరామచంద్రస్వామి. అలాగే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడట? మనలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి మనకి స్వస్వరూప పరస్వరూప జ్ఞానం చక్కగా కలిగేలాగా మనను తీర్చిదిద్ది, వాత్సల్య భక్తవత్సలుడు కాబట్టి వాత్సల్యంతో మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా తీసేసి ఆ పూతన యొక్క రక్తాన్ని, విషాన్ని పీల్చినట్టు మనను కూడా ఉద్ధరిస్తాడు అని చెప్తుంది. ఇక్కడ గోపికను మేలుకొల్పడంలో మనకి ఇంకొక ఉపనిషద్ వాక్యం గుర్తొస్తుంది. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని నిబోధత అని. అంటే జీవుడు మేలుకోవాలి, భగవంతుని చేరేటువంటి చైతన్య మార్గంలోకి రావాలి. వచ్చేం చేయాలి?
విశ్రమించకూడదు, ఆగకూడదు ఎక్కడ కూడా. ఎప్పటి వరకు? ప్రాప్యవరాన్ని బోధత, నువ్వు అనుకున్నది సాధించేంత వరకు నీ ప్రయాణం సాగుతూనే ఉండాలి, నీ సాధన సాగుతూనే ఉండాలి అనేటువంటి ఒక గొప్ప వాక్యాన్ని ఇక్కడ మనకి గోదాదేవి చెప్పకనే చెబుతుంది ఆ పక్షుల ధ్వని రూపంలో. తర్వాత శకటాసురుని సంవరించిన వాడు, ఒక పూతలనే కాదు, ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఒక రాక్షసుడు వచ్చాడు, శకటాసురుడు అనేటువంటి వాడు. ఆ యశోదమ్మ ఇతన్ని బండి కింద ఒక ఉయ్యలలాగా కట్టి చీరతో పడుకోబెట్టి ఆమె పనులు చేసుకుంటూ ఉంటే ఈ శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు బండిని ఆవహించిండు. రాక్షసుడు బండిని ఆవహిస్తే శకటాన్ని ఆవహించిండు కాబట్టి శకటాసురుడు అన్నారు అన్నమాట. అప్పుడు చిన్న పిల్లవాడు, పసిపిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ కాలితో ఇలా తన్నాడట, అంతే. ఆ బండి ఆకాశమంతా ఎత్తు ఎగిరి ముక్కలై కింద పడిపోయింది. అది మనకి శకటాసుర వధను తెలియజేస్తుంది. పసితనంలోనే పూతన శకటాసురాది రాక్షసులను అంతమొందించినటువంటి గొప్పవాడు ఆ స్వామి. ఆయనను మనం ఆశ్రయిద్దాం. మరి ఎలాంటి వాడు ఆయనే? క్షీరసాగరంలో పవళించి ఉన్న స్వామి అట. మన మనస్సులలో స్వామి ఎప్పుడూ ఉంటాడు, మన హృదయంలో, కానీ మనం గ్రహించము. కాబట్టి ఆ పాలకడలిలో ఉన్నటువంటి ఆ స్వామిని సేవిద్దామని మనకి రెండో పాసురంలో చెప్పినట్టుగా పార్కడలుల్ పై ఎత్తు ఇన్న పరమణని పాడి అనే రెండో పాసురంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఆ పాలకడలిలో పవలించి ఉన్నటువంటి ఆ స్వామిని మనం ఆశ్రయిద్దాము. ఆయనే జగద్రక్షకుడు. సృష్టి స్థితి లయాలన్నీ కూడా అక్కడ నుండే జరుగుతాయి. మనకి వ్యూహ వాసుదేవుడు అంటారు. కాబట్టి ఆ స్వామిని మనం ఆశ్రయిద్దాం. అలాగే ఇంకొక గుర్తు చెబుతుంది, తెల్లవారింది అనడానికి. లోపల ఉన్న గోపికకు ఇంకా మేలుక రావట్లేదు, ఇంకా చీకటిగానే ఉంది కదా, ఇది చలికాలం కాబట్టి తొందరగా తెల్లవారదు. కాబట్టి ఇంకొక గుర్తు ఏమని చెప్తుంది? మునివరగలం యోగిగలం అరియేంద్ర పేరరవం అని చెప్తుంది. అంటే దేవాలయంలో శంఖధ్వనులతో పాటు పక్షుల అరుపులతో పాటు నిద్రిస్తున్నటువంటి మునులు యోగులు అప్పుడే నిద్ర ఉండి లేస్తూ, ఎలా లేస్తున్నాడు? వాళ్ళు గబుక్కున లేవట్లేదు. మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఒక గర్భిణి, నిండు గర్భిణి మెల్లగా ఎలా లేస్తుందో, మేము ఒకసారి ఉలిక్కిపడి లేస్తే లోపల ఉన్న భగవంతుడికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చక్కగా వాళ్ళు హృదయాన్ని పట్టుకొని మెల్లగా ఆ స్వామిని మేలుకొల్పినట్టుగా హరి హరి అంటూ మేలుకుంటున్నారు ఈ మునులు ఋషులు. హరి నామం చెప్తే చాలు సమస్త పాపాలు హరించిపోతాయట. అనిత్యయాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః అంటారు. హరి అనేటువంటి రెండక్షరాలు ఎలాగైతే మనం తెలియకనో ముట్టుకుంటే నిప్పు ఎలా కాలుస్తుందో, మనం తెలిసి పలికినా తెలియక పలికినా హరి అనే రెండు అక్షరాలు పలికితే చాలు హరించిన పాతకంబులంబు జనాభా అన్నట్టుగా ఈ హరి యొక్క నామవైభవాన్ని మనకు ప్రహ్లాదుడు తెలియజేశారు. దాన్నే మళ్ళీ గోదాదేవి ఈ పాశురంలో హరి హరి అని మునులు యోగులు ఆ హరినామ సంకీర్తన చేస్తున్నారమ్మా, ఇకనైనా మేలుకో, మనం వ్రతం చేద్దామని చెప్పి ఈ గోపికను మేలుకొల్పింది. ఇది 6వ పాశుర సారాంశం. జై శ్రీమన్నారాయణ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.